లోకంలో మరి మనం ఏ విధంగా ఉన్నాం, మరి మన డెస్టినేషన్ కూడా ఏంటి? ఆ పర్వత రాజ్యం. మరి మన టికెట్ మరి కన్ఫర్మ్ అయిపోయిందా? ఇక్కడ చాలా మంది ఇప్పుడు రేపే యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చేస్తున్నాడు. ఎందుకంటే మరి లోకంలో ఎక్కడ చూసినా యుద్ధాలు, పాండమిక్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మరి మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. అయితే యుద్ధంలో చనిపోవచ్చు, లేదంటే మనకి ఏదైనా వ్యాధి వచ్చి చనిపోవచ్చు, లేదంటే సడన్గా యాక్సిడెంట్ వచ్చి మనం చనిపోవచ్చు. మరి మనకి కన్ఫర్మ్ అయితే టికెట్ అంటే అది మనం ఒకసారి సరి చూసుకోవాలి. మరి ఎప్పుడు మనం అయితే మన సిద్ధపాటు కలిగి ఉంటామో అప్పుడే మనం ఆ పరలోక రాజ్యంలో సీట్ అనేది దేవుడు కన్ఫర్మ్ చేస్తాడు. లేదంటే పైకి మన అందరం కూడా నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడు వస్తే దేవుడు వెళ్ళిపోతాను అనుకుంటాను పైకి చెప్తాను, కానీ లోపల కొంతమందికి ఏంటంటే ఇంకా కూడా ఏమో నేను ఏదన్నా ఒక తప్పు చేశానేమో, నేను మరి పరలోకానికి వెళ్తానో లేదో అన్న చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి అలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందులో ఉంటారు? వెయిటింగ్ లిస్ట్లో వచ్చేస్తారు. మరి ఇంకా వెయిటింగ్ పీరియడ్ అనేది ఉన్నంత వరకు వెయిటింగ్ లిస్ట్. వన్స్ దేవుడు వచ్చేసిన తర్వాత చార్ట్ ప్రిపేర్ అయిపోయింది అనుకోండి, ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి క్యాన్సిల్ అయిపోతుంది టికెట్. సో మరి మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. మరి ఏ విధంగా మరి సిలువలో మరి దొంగ మరి తన యొక్క పరదేశికి మరి తను ఆ డెస్టినేషన్ వెళ్ళడానికి మరి ప్రభు వారు మరి ప్రూవ్ చేశారు, కన్ఫర్మ్ చేశారు. మరి ఈ విధంగా మరొకసారి నేను పాస్టర్ గారు చెప్పినట్టు మరి ఈ రెండవ మాట అనేది అనేక మార్లు మనం చిన్నప్పటి నుంచి కూడా 27 సంవత్సరాల నుంచి కూడా మరి చర్చలో మనం ధ్యానిస్తున్నాము. మరి అయితే నేను విభిన్నంగా మరి దీన్ని ధ్యానిద్దామని ఆలోచించినప్పుడు మరి మొదటిగా అయితే అసలు ఈ మాట ఎవరితో మాట్లాడారు ఇవన్నీ కూడా